అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో తమ్ముళ్ల గొడవ తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య వార్ కొనసాగుతోంది. ఇద్దరు ఒకటే సామాజిక వర్గానికి చెందినవారే అయినా ఒకరిని తొక్కి పెట్టాలని మరొకరు వ్యూహాలు రచిస్తున్నారట. వీరిద్దరి మధ్య అంతర్యుద్ధంలో కూటమి నాయకులు తనములుకలవుతున్నారు. ఇంతకీ తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి? ఇందుకు గల కారణాలేంటి? ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం స్పందిస్తుందా? ఈ ఇష్యూని చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారు? ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. అనంతపురం అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రభాకర్ చౌదరి 40 ఏళ్ల పైబడి రాజకీయ అనుభవం ఉన్నవారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో క్రియాశీలకంగా అనుభవం గడించిన వ్యక్తి. 1989 నుంచి 94 మధ్యకాలంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు అప్పటి మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడిన అనుభవం ఉన్నవారు. అయితే 1994 ఎన్నికల మునుపు టీడీపీలోకి వచ్చి అనంతపురం అసెంబ్లీ సీటు ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ప్రస్తుత సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు అనంతపురం సీటు కేటాయించారు. దీంతో రామకృష్ణ గెలుపుకు ప్రభాకర్ చౌదరి కృషి చేశారు. ఇక రామకృష్ణ అప్పట్లో ఎమ్మెల్యే కావడం, 1995 ఎన్నికల్లో అనంతపురం మున్సిపల్ చైర్మన్గా ప్రభాకర్ చౌదరి విజయం సాధించారు. ఆ తర్వాత అనంతపురం మున్సిపాలిటీ రూపురేఖలు మార్చారు. 1994 నుంచి 2004 వరకు ఈయన పరిటాల రవిని విభేదించిన వారే. 1999లో అనంతపురం ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని కాంగ్రెస్ అభ్యర్థి బి నారాయణ రెడ్డి చేతిలో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయారు. 2004 ఎన్నికల్లో టీడీపీ టికెట్ మరలా ఆశించి భంగపడిన ప్రభాకర్ చౌదరి స్వతంత్ర అభ్యర్థిగా కుట్టు మిషన్పై పోటీ చేసి ఓటమి చెందారు. ప్రభాకర్ చౌదరి ఓటమి చెందినప్పటికీ తన మార్కును చూపించుకున్నారు. ఆ తర్వాత ఆయన 2009లో మునుపు ప్రజారాజ్యం పార్టీలోకి చేరారు. ఇక అక్కడ నాయకులతో పొసగకపోవడంతో 2009 ఎన్నికల కంటే ముందే ఆ పార్టీని వీడారు. తదనంతరం సైకిల్ పార్టీలోకి వచ్చిన ఆయన 2014లో టీడీపీ టికెట్ తెచ్చుకుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇదిలా ఉంటే 2019లో మరోమారు తెలుగుదేశం టికెట్పై ఎమ్మెల్యేగా పోటీ చేసి అప్పటి మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయినప్పటికీ 2019 నుంచి 2024 వరకు అనంతపురం అర్బన్ టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగారు. 2024లో ఎమ్మెల్యే టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించి భంగపడ్డారు. దాంతో అనూహ్యంగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ టీడీపీ టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యే అయ్యారు. ఆయన విజయానికి తన సామాజిక వర్గంతో పాటు అనంతపురం అర్బన్లో అత్యధిక ఓటు బ్యాంకున్న కాపు సామాజిక వర్గం పూర్తి సహకారం అందించింది. దీంతో వైసీపీ సీనియర్ నేత అనంత వెంకట్రామిరెడ్డిని మట్టి కరిపించారు. దానికి తోడు ప్రభాకర్ చౌదరి అంటే జిల్లాలో గిట్టని వారు సైతం దగ్గుపాటికి వెన్నంటి నిలిచి విజయానికి బాటలు వేశారు. ఇంతవరకు అంతా సవ్యంగా కొనసాగిన దగ్గుపాటి ఎమ్మెల్యే అయిన అనంతరం ప్రభాకర్ చౌదరి అంటే గిట్టని వారు దగ్గుపాటికి సూచనలు, సలహాలు ఇస్తూ వచ్చారు. అలాగే ప్రభాకర్ చౌదరి వర్గాన్ని అడుగడుగునా తొక్కిపెట్టే విధంగా పథకం పన్నుతున్నారట. మరోవైపు ప్రభాకర్ చౌదరి సైతం తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగిస్తూ దగ్గుపాటితో ఢీ అంటే ఢీ అనే విధంగా వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య అంతర్యుద్ధంలో టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు తలమునకలవుతున్నారు. ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య సంధి కుదర్చాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు. మరి ఈ వ్యవహారం పార్టీ అధిష్టానం స్పందిస్తుందా? ఈ ఇష్యూని చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారు? ఇద్దరు నేతల మధ్య విభేదాలను ఏ విధంగా సమన్వయం చేస్తారు? ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య కొనసాగుతున్న వార్కు చంద్రబాబు చెక్ పెడతారో లేదో వేచి చూడాలి మరి.